ప్రస్తుతం లెబనాన్ సరిహద్దు గ్రామాల్లో ఇజ్రాయిల్ బలగాలకు హిజ్బుల్లా సైన్యానికి మధ్య భీకర పోరు జరుగుతోంది. హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్లో ఇజ్రాయిల్ యుద్ధం చేస్తోంది. మరోవైపు గాజా, సిరియాలపై కూడా ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. కానీ 2 సార్లు తమపై అటాక్ చేసిన ఇరాన్ విషయంలో మాత్రం ఇంకా స్పందించలేదు. ఎందుకులా చేస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఇజ్రాయిల్ మైండ్లో ఉన్న వ్యూహం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. అందుకే ఈ వెయిటింగ్ అంతా అక్టోబర్ 7 కోసమేనా అనే అనుమానం కూడా కలుగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రతిస్పందించడాన్ని బహుశా ఇరాన్ ముందుగానే ఊహించి ఉండాలి. అయితే అంతకంటే ముందు నుండి ఇజ్రాయెల్ ఈ యుద్ధానికి రెడీ కావడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే హమాస్ చేసిన దాడి తర్వాత హమాస్ను తుడిచిపెట్టేయడానికి ఇజ్రాయెల్ చర్యలు ప్రారంభించింది. అయితే హమాస్కు అండగా ఉన్న లెబనాన్లోని హిజ్బుల్లా కూడా యుద్ధంలో భాగమవుతుందని ఇజ్రాయెల్ ముందుగానే లెక్కలు వేసుకుంది. అందుకే హమాస్కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్పై చేసిన దాడి తర్వాత లెబనాన్లో వేల కొద్ది పేజర్లను, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసింది. నిజానికి ఈ పేజర్లు 2 సంవత్సరాలకు ముందు తయారు చేసినవి. అంటే 2 సంవత్సరాలకు ముందే ఇజ్రాయెల్ ఆ పేజర్లలో, వాకీటాకీల్లో మందుగుండు సామాగ్రిని రహస్యంగా ఉంచింది. నిజానికి ఈ చర్య ఇజ్రాయెల్కి ఉన్న ముందు చూపును తెలియజేయడంతో పాటు ఇరాన్ ప్రతీకగా తీసుకున్న అక్టోబర్ 7ను ఉపయోగించుకుని ఇంకొకటి ఏదో ప్లాన్ చేసిందనే సందేహాలను కలిగిస్తోంది. నిజానికి ఇజ్రాయెల్కు ఎదురుదెబ్బ తగిలింది. హమాస్పై చేసే దాడిలో భాగంగానే ఇజ్రాయెల్ అంచనా వేయలేని దాడులు కూడా ప్రారంభించింది. ఈ వ్యూహంలో భాగంగా సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై ఏప్రిల్లో జరిగిన వైమానిక దాడిలో పలువురు ఇరాన్ టాప్ కమాండర్లు మరణించారు. అయితే ఇరాన్ ఆ తర్వాత ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన ఏ చర్యనైనా చేస్తుంది అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. అయితే ఇజ్రాయెల్ కాస్త సమయం తీసుకుంది. ఇరాన్ను అయోమయంలోకి నెట్టింది. అయితే జూలై 31న ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథిగా టెహ్రాన్కి వచ్చిన హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాల్ హనియేను ఇజ్రాయెల్ చంపింది. ఈ పరిణామంతో 2వ రౌండ్లో అక్టోబర్ 1న దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఈ క్షిపణి దాడి టెహ్రాన్లు హనియేను చంపినందుకు ప్రతిస్పందన అని ఇరాన్ చెప్పింది. అయితే ఇలాంటి ప్రతిస్పందన కోసమే ఇజ్రాయెల్ వేచి చూసిందా అనేది తేలాల్సి ఉంది. ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన 2వ దాడి తర్వాత కూడా ఇజ్రాయెల్ వేగంగా స్పందించలేదు. ఇప్పటికీ తాను హిజ్బుల్లాపై చేస్తున్న యుద్ధాన్ని మాత్రమే కొనసాగిస్తుంది. అయితే హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లాను చంపినందుకు ప్రతీకారంగా అక్టోబర్ 1న రాత్రి ఇరాన్ 200 క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. దీనితో ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని, మాపై ఎవరు దాడి చేసినా మేం వారిపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. నిజానికి ఇప్పుడు ఇజ్రాయెల్ వంతు. కానీ ఇప్పటివరకు ఇరాన్పై ప్రత్యక్షంగా ఎలాంటి దాడి చేయలేదు. లెబనాన్లో హిజ్బుల్లాను ఏరిపారేసే పనిపైన దృష్టి పెట్టింది. ఇలా ఇజ్రాయెల్ ఎందుకు గ్యాప్ తీసుకుందన్నది అందరి మదిలో మెదులుతున్న సందేహం. ఒకవేళ దశాబ్దాలుగా అక్టోబర్ 7కి ఉన్న చరిత్రను మళ్ళొకసారి గుర్తుకు చేద్దామని ఇజ్రాయెల్ వేచి చూస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్టోబర్ 7 నాటికి మధ్యప్రాచ్యంలో సామాన్య ప్రజలు ఊహించిన పెద్ద ప్రమాదమేదో కళ్ల ముందుకొస్తుందని భయపడుతున్నారు. ఇరాన్ మిస్సైళ్ల దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగులుతుందన్నది స్పష్టమే. కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి ఎందుకు ఎదురు చూస్తుంది? ఒకవేళ ఇరాన్పై దాడి అనివార్యమైతే ఇజ్రాయెల్ చేసే యుద్ధం ఇరాన్తో మాత్రమే ఉండదు. అది ప్రస్తుతానికి సిరియా, యెమెన్లను తాకిన తర్వాత యోమ్ కిప్పూర్ యుద్ధంలా అరబ్ దేశాలన్నిటికీ పాకుతుందనే భయం కావచ్చు. అయితే ఈసారి ఇజ్రాయెల్కు అమెరికా మరింత బలంగా సహకరిస్తుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఎన్నిసార్లు అతిక్రమించినప్పటికీ అమెరికా కిమ్మనకుండా ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే ఇరాన్లోని చమురు, సహజ వాయు క్షేత్రాలు, అణుస్థావరాలను టార్గెట్ చేస్తుందనే సమాచారం ఉంది. అయితే అణుస్థావరాలను మాత్రం తాకొద్దని అమెరికా చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్ వింటుందా అనేది సందేహం.
ఇక ఇరాన్పై యుద్ధంలో ఇరాన్ని ఆర్థికంగా సైనిక పరంగా దెబ్బతీయడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతవరకు అంతా ఊహించిందే కాని అంతకు మించి అక్టోబర్ 7న ఇంకా ఏదో జరుగుతుందనే అనుమానాలు లేకపోలేదు. అయితే అది ఇజ్రాయెల్ నుండి వస్తుందా లేదంటే ఇరాన్ చేస్తుందా అనేది ఇప్పటికైతే అంతుపట్టడం లేదు. ఏది ఏమైనా అక్టోబర్ 7 పెద్ద టార్గెట్ ఏదో హిట్ కానుందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.